ఆ డైలాగ్ డెలివరీ కానీ అసలు లాస్ట్ 16 minutes అయితే పీక్స్ పవన్ కళ్యాణ్. మ్యూజిక్ అంటే కంపేర్ టు మనం బాహుబలి ఆ రేంజ్లో కంపేర్ చేసుకోలేము కానీ ఓకే, బ్యాక్గ్రౌండ్ స్కోప్ అంతా బాగుంది, చాలా బాగా ఇచ్చారు. బట్ ఓవరాల్గా సినిమా అయితే చాలా బాగుంది. ఈ గ్రాఫిక్స్ అది బాగానే సూట్ అయినా ఇంకా అట్ లిటిల్ బిట్ కొంచెం బెటర్ చేయొచ్చు. బట్ ఓకే, ఆయన డిప్యూటీ సీఎం అయ్యండి ఈ సినిమాలో తీయడం అంటే చాలా కష్టం, అందుకే ఇంత టైం పట్టింది. ఆయన టైం ఉంటే ఇంకా బాగా తీద్దారేమో, టైం లేక కొంచెం. బట్ ఎంజాయ్ ద మూవీ. పవన్ కళ్యాణ్ కొత్తగా చూపించారా రోల్ ఎలా అనిపించింది? డిఫరెంట్గా అంటే క్యారెక్టర్ అంతా మనం ఇప్పుడు దాకా చూసిన పవన్ కళ్యాణ్ వేరు, ఇప్పుడు సినిమాలో కొంచెం డిఫరెంట్గా ఉన్నారు కానీ బాగున్నారు. ఎవ్రీ సీన్ కూడా మనకి అంటే బ్లాక్ లాగా అనిపించలే. ఫస్ట్ హాఫ్ అయితే వెంటనే అరే ఎంత గమ్మున అయిపోయిందా అని అంత బాగా అంటే అంత ఫన్, అంత కామెడీ, అంత టైమింగ్స్ అన్నా బాగున్నాయి. సాంగ్స్ కూడా బాగా సెట్ చేశారు అన్ని కూడా. కనెక్ట్ చేయవచ్చు. విలన్ అయితే మీట్ చేసినప్పుడు అది చాలు మనకు. అసలు చాలా 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 బాగున్నాడు అసలు. అంటే వేరే మనం చాలా మంది చూసాం కదా, అంటే ఔరంగాబాద్ లైక్ ఆ టైప్ ఆఫ్ ద క్యారెక్టర్స్ని ఈయన డామినేట్ చేస్తారు వాళ్ళందరినీ. ఎంతకి? 5కి 4.5 అండి. 4.5. మీకు ఎలా అనిపించింది? బాగుందన్న. పవన్ కళ్యాణ్ లుక్స్ ఎలా ఉన్నాయి? చాలా బాగుంది సినిమాలో, చాలా డిఫరెంట్గా ఉన్నాడు. కీరవాణి అయితే బీజిఎం అదర కొట్టేశాడు, చాలా బాగుంది. అంటే పార్ట్ 1 పోల్చుకుంటే పార్ట్ 2కి కనెక్ట్ పార్ట్ నాకు తెలిసి ఇంకా పార్ట్ 2 అయితే అదిరిపోయింది. బాబీ డియోల్ గారు విలన్గా చాలా బాగా యాక్ట్ చేశారు. సో వాళ్ళిద్దరు మీట్ అవ్వడం అనేది ఇంకా పార్ట్ 2లో ఇంకా బాగుంటుంది. విఎక్స్ బాగానే ఉంది, అంతా బాగానే ఉంది. అంటే ఈ కామెడీ గీమెడీ బాగా చేశాడు కదా, అది ఆ. పాత పవన్ కళ్యాణ్ చూసినట్టు అనిపించింది. చాలా కొత్త పవన్ కళ్యాణ్ చూసాము ఇందులో. యాక్చువల్గా డిఫరెంట్ పవన్ కళ్యాణ్ చూసాము, చాలా బాగుంది ఓవరాల్గా. అంతే. మీకు ఎలా అనిపించింది? మ్యూజిక్ ఏది హైలైట్స్ అనిపించింది మీకు సినిమాలో? ఫస్ట్ హాఫ్లో పంచమి క్యారెక్టర్ ట్విస్ట్ కొంచెం చాలా నిధి నిధి వాళ్ళ యాక్టింగ్ బాగుందండి. ఆ ట్విస్ట్ కొంచెం హైలైట్ అనిపించింది. నెక్స్ట్ వచ్చేసరికి బాబీ డియోల్ క్యారెక్టర్ చాలా సూపర్గా ఉంది. ఎండ్ ఆఫ్ అంటే స్టోరీ మొత్తం ఏదో సింక్ చేస్తున్నారండి. అంటే మనకి అంటే మనల్ని ప్రకృతి కూడా ఏది హాని చేయదు మనం ఏం చేయకపోతే అని ఒక సంథింగ్ ఒక మెసేజ్ అయితే త్రూఅవుట్ మూవీ వెళ్తుంది. అంటే లాస్ట్ వాళ్ళు మీట్ అయ్యే సిచ్యువేషను, నెక్స్ట్ సెకండ్ హాఫ్కి ఆ కోహినూర్ డైమండ్కి ఎలా వెళ్తుంది. ఓకే, కీరవాణి మ్యూజిక్, బాబీ డియోల్ యాక్షన్స్, అంటే ఓవరాల్ తర్వాత మన మోడీ గారు ఆంది అంటాం, ఆ ఆంది ఇక్కడ సింక్ చేయటం, ఓవరాల్గా మూవీస్ క్రిష్ గారి ఇనిషియేటివ్, ఈ స్టోరీ ఇనిషియేటివ్ కానీ అండ్ జ్యోతి క్రిష్ గారు తీసుకున్న విధానం కానీ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అండి. ఐ విల్ గివ్ అవుట్ ఆఫ్ 5 4. సనాతన ధర్మం అనే సంథింగ్ ఎవ్రీ అండర్లైన్గా అది పాస్ అయిందండి సినిమా మొత్తం. అంటే మీరు సిచ్యువేషన్స్లో ఆ వాటర్ లేకుండా ఉండటం, ఆ వాటర్ టైంలో అంటే ఇతను ఆ మంత్రాలు చెప్పడం, అంటే సంథింగ్ స్టోరీ అండర్లైన్గా ఆ సనాతన ధర్మాన్ని తీసుకెళ్లారు. పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశారండి సినిమా. పవన్ లుక్స్ సెకండ్ హాఫ్ చాలా అదిరిపోయిందండి. కొంచెం బేడ్ లుక్తో చాలా డీసెంట్గా ఉంది. మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఇతనికి ఈ రోల్ కొత్త కదండి. వీళ్ళ ఫ్యామిలీ నుంచి సైరా చిరంజీవి గారు చేశారు. రామ్ చరణ్ అంటే ఆబ్వియస్గా మధ్య హార్స్ రైడింగ్ అండ్ ఎవ్రీథింగ్. వీఆర్ సాటిస్ఫైడ్ విత్ హరిహర వీరమల్లు. వీఆర్ వెయిటింగ్ ఫర్ పార్ట్ 2. కామెడీ చేశారు మళ్ళీ ఆ పాత సునీల్ పవన్ కామెడీ అండ్ బాగా పండిందండి సీన్స్. గ్రాఫిక్స్ ఎలా అనిపించింది? గ్రాఫిక్స్ అంటే కొంచెం బెటర్గా చేస్తే అనిపించింది. ఐ మీన్ అంటే మేము ఎలా సాటిస్ఫై అవుతామంటే అంటే ఆయన ప్రొఫెషనల్ పాలిటిక్స్ మేము అలా ఫీల్ అయిపోతాం. ఆయన సినిమా ఎలా ఉన్నా మాకు ఇబ్బంది లేదు. ఆ స్టోరీ లైన్ చాలు చాలు అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీరు చూసారు కదా ఎలా ఉంది సినిమా?